హలో ఎవ్రీబడి, నా పేరు నరేంద్ర కుమార్ అండ్ వీ ఆర్ ఫ్రమ్ నరేంద్ర అకాడమీ. ఇవాళ మనం చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. క్యాన్ కుడ్ మే మైట్లో చిన్న కన్ఫ్యూజన్ క్లియర్ చేద్దాం. క్యాన్ అంటే ఏంటి? ఐ క్యాన్ టీచ్, ఐ క్యాన్ ప్లే క్రికెట్ అంటే ఏంటి? నేను చేయగలను. చిన్నప్పుడు నేను 10 మైళ్ళు పరిగెత్తగలిగేవాడిని. అది ఎలా చెప్పాలి? క్యాన్ వాడలేము, అది పాస్కి క్యాన్ వాడలేము. ఐ క్యాన్ రన్ 10 kilometers in childhood is not correct. I could run 10 kilometers అనాలి. I could run 10 kilometers అనాలి. I can ఫ్యూచర్లో, could past, అంత సింపుల్. మళ్ళీ జాగ్రత్తగా వినండి. నేను చిన్నప్పుడు 10 kilometers పరిగెత్తగలిగేవాణ్ణి అనేది అక్కడ క్యాన్ రాకూడదు, కుడ్ వస్తుంది. నేను 5 hours రోజు చదవగలిగేవాడిని చిన్నప్పుడు. చిన్నప్పుడు బాగా పాడగలిగేవాడిని. ఐ కుడ్ సింగ్ వెరీ వెల్ ఇన్ చైల్డ్హుడ్. ఐ క్యాన్ సింగ్ వెరీ వెల్ అంటే ఇప్పుడు, ఐ కుడ్ సింగ్ వెరీ వెల్ అంటే చిన్నప్పుడు. అది ఒక యూసేజ్ ఆఫ్ కుడ్. కానీ ఇంగ్లీష్లో ఒక ప్రత్యేకత, ఒక తిక్కతనం ఏంటంటే ఒక వర్డ్కి, ఒక హెల్పింగ్ వర్బ్కి 2-3 యూసేజెస్ కూడా ఉండొచ్చు. సో హీ క్యాన్ ప్లే క్రికెట్ అనొచ్చు, హీ కుడ్ ప్లే క్రికెట్ అనొచ్చు. ఈ కుడ్ ఇక్కడ పాస్గా కాకుండా హీ కుడ్ని మేగా కూడా వాడేయచ్చు. నిజంగా చాలామందికి తెలియదు. హీ కుడ్ కమ్ అంటే హీ మే కమ్. మేకర కొంచెం తక్కువ, హీ కుడ్ కమ్ తక్కువ వాడతాం. కానీ అది మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు కాబట్టి ఆ గ్రామర్ పాయింట్ చెప్తున్నాను. హీ కుడ్, తర్వాత కుడ్ హ్యావ్, మైట్ హ్యావ్, షుడ్ హ్యావ్ ఉంది. ఆ తర్వాత మనం చేద్దాం కుడ్ హ్యావ్, మైట్ హ్యావ్, షుడ్ హ్యావ్. ఇప్పుడు మే మైట్ చేద్దాం. మే మైట్ ఏంటంటే, మే అంటే మీకు తెలుసు, ఐ మే కమ్ టుమారో, హీ మే కమ్ టుమారో, షీ మే కమ్ టుమారో. కానీ షీ మైట్ కమ్ అంటే మే కన్నా కొంచెం తక్కువ. షీ మైట్ కమ్ అంటే మే కన్నా కొంచెం తక్కువ. అంతే, అంత సింపుల్. మైట్ మేగా వాడతాం కానీ కొంచెం తక్కువ. ఇంకోటి మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. ఇది రిపోర్టెడ్ స్పీచ్లో, డైరెక్ట్ ఇండైరెక్ట్ అంటారు. రిపోర్టెడ్ స్పీచ్లో అది ఇంకో వీడియోలో మేము కంప్లీట్గా కవర్ చేస్తాం. రిపోర్టెడ్ స్పీచ్లో మళ్ళీ కుడ్ అండ్ మైట్ యూస్ చేస్తాం, అండ్ వుడ్ కూడా యూస్ చేస్తాం. అక్కడ మళ్ళీ చూద్దాం. అండ్ మళ్ళీ చెప్తున్నాను, మనకి ఏం చూడాలి? కుడ్, మైట్, కుడ్ హ్యావ్, మైట్ హ్యావ్. మళ్ళీ చెప్తున్నాను, కుడ్, మైట్, కుడ్ హ్యావ్, మైట్ హ్యావ్. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.